నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. ఆంధ్రప్రదేశ్లో గత కొంతకాలంగా తల్లికి వందనం పథకం కింద వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఒక జీవో విడుదల చేసింది. ఆ జీవోలో ఒక పిల్లవాడికి ఒకరికి మాత్రమే ఇంటికి తల్లికి వందనం అని చెప్పి రాష్ట్రాన్ని మోసం చేసినారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒకరికి మాత్రమే ఇస్తామని చెప్పి జీవోలో పెట్టినారు అని చెప్పి మొన్నటి వరకు మనం విమర్శించడం టీవీలలో గమనించాం. ఈరోజు శాసన మండలిలో విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఒక ప్రకటన చేస్తూ తల్లికి వందనం అనే పథకం ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి తల్లిదండ్రులకు మరియు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్న తెల్ల రేషన్ కార్డు జరిగిన ప్రతి పిల్లలకు, ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకు మేము ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలలో చెప్పిందో ప్రతి పిల్లవానికి ప్రతి పిల్లకు ఇస్తామని చెప్పి ఆ మాటకు మేము కట్టుబడి ఉన్నాం. దానికి ఖచ్చితంగా న్యాయం చేస్తాం. అందరికీ ఇస్తాం. ప్రభుత్వ స్కూళ్ళలో చదివే వాళ్ళకి ఇస్తాం, ప్రైవేట్ స్కూళ్ళలో చదివే వాళ్ళకి ఇస్తాం. కాకపోతే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా ఏ విధంగా చేయాలి, తల్లిదండ్రుల ఖాతాలలోకి ఏ విధంగా వేయాలి, ఇటువంటివన్నీ మేము పరిగణలోకి తీసుకొని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి తర్వాత దీని గురించి మేము ముందుకు రావడం జరుగుతుంది అని చెప్పి ఆయన ఈరోజు శాసన మండలిలో చెప్పడం జరిగింది. దీంతో అటు వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఎలిగేషన్స్కి కానీ ఇటు ఏపీలో తల్లిదండ్రుల ఆలోచనలో అంటే వీళ్ళు నిజంగానే ఒకరికి ఇస్తామని చెప్పి మోసం చేసినారా ఎట్లా ఏమని ప్రజలలో ఉండే అపోహను ఈరోజుతో లోకేష్ గారు కొంచెం ఈ తల్లికి వందనం గురించి క్లారిటీ ఇచ్చినాడనే మనం అనుకోవాలి. ఆయన ఇంకొక మాట మాట్లాడుతూ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 15,000 ఇస్తానని చెప్పి 14,000 ఇవ్వడం, తర్వాత సంవత్సరం 13,000 ఇవ్వడం, ఈ విధంగా మేము చెయ్యం, ఒక్క రూపాయి కూడా కోత లేకోకుండా మొత్తంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల ఖాతాల్లో 15,000 చొప్పున వేయడం జరుగుతుంది. అంతమంది పిల్లలకు ప్రైవేటు ప్రభుత్వ అన్ని స్కూళ్ళకు వర్తిస్తారని చెప్పి ఈరోజు ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే దాని యొక్క విధి విధానాలు కొంత ఆలస్యం కావచ్చు, అవన్నీ చేసుకొని తిరిగి మీ ముందర ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇవ్వడం అయితే అందరికీ పక్కా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చూద్దాం భవిష్యత్తులో ఆయన ఇదే మాటకు వాళ్ళు కట్టుబడి ఉంటారా. ఇవి శాసన మండలిలో మాట్లాడిన మాటలు కదా, బయట మాట్లాడిన మాటలేం కాదు. ఇవ్వడం మంచిదే, శుభపరిణామం. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం మంచిదే. దీనికి మనం ఎవరైనా కానీ స్వాగతించాల్సిందే.